గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1004. ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 29 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,967 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 14 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,945 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.41% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.35% కరెక్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు కూడా ప్రెషర్ కంటిన్యూ అయింది. కాకపోతే మెయిన్ ఇండెక్సెస్ కన్నా కూడా ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లోని ఎక్కువగా ప్రెషర్ చూసాం. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయింది. యాక్చువల్లీ ఈ రోజు అని కాదు, లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చూసినట్లయితే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ ని మనం చూస్తున్నాం కదా. సో 2024 పీక్ నుంచి మనం చూసినట్లయితే ఎన్ఎస్సి మైక్రో క్యాప్ అండ్ అలాగే ఎన్ఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ రెండు కూడా 20% పైనే కరెక్ట్ అయ్యాయి. సో ఎప్పుడైనా సరే ఒక ఇండెక్స్ 20% గానీ కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ ఇండెక్స్ బేర్ జోన్ లోకి ఎంటర్ అయినట్టుగా అర్థం. సో ఇప్పుడు మనం మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ 20% పైన, అంటే వాటి పీక్ తో కంపేర్ చేస్తే 20% పైన కరెక్ట్ అయ్యాయి. కాబట్టి ఈ రెండు ఇండెక్స్ లు కూడా ఇప్పుడు బేర్ జోన్ లోకి ఎంటర్ అయ్యాయి. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ స్మాల్ క్యాప్ స్పేస్ లోని మంచి కంపెనీస్ ఉంటాయి, బ్యాడ్ కంపెనీస్ ఉంటాయి. సో ఇటువంటి టైంలోని బ్యాడ్ కంపెనీస్ అంటే రిజల్ట్స్ బాగాలేవు, ఇలాంటి రీజన్స్ తోని బ్యాడ్ కంపెనీస్ కరెక్ట్ అవుతున్నాయి. అండ్ వీటిలో కొన్ని కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసినా కూడా మార్కెట్ లో ఏదైతే కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుందో దాంతో నెంబర్స్ బాగున్నా కూడా అటువంటి స్టాక్స్ లో కూడా మనకి ప్రెషర్ కనపడుతుంది. కాకపోతే మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే, మన ఇండియన్ మార్కెట్ లోని ప్రెసెంట్ అయితే సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతున్నది. కానీ వన్స్ ఈ సెల్లింగ్ ప్రెషర్ కనుక కొంత కూల్ డౌన్ అయినట్లయితే రిమైనింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్ అయితే ఆ ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నిటినీ కూడా మన ఇండియన్ మార్కెట్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడాలి, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మార్కెట్ కరెక్ట్ అవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. దానికి రీజన్స్ మనం మాట్లాడుకోవాలంటే Q2 నెంబర్స్ బాగోపోవడం, Q3 నెంబర్స్ బాగోపోవడం, ఇలా కంటిన్యూస్ 2 క్వార్టర్ నెంబర్స్ బాగోపోవడంతో మార్కెట్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. దీంతో పాటుగా యుఎస్ నుంచి వస్తున్నటువంటి థ్రెట్, అంటే డొనాల్డ్ ట్రంప్ గారు వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ అవి విధిస్తామంటున్నారు కదా, ఇలాంటి వేరియస్ ఇష్యూస్ తోనే మన మార్కెట్ అయితే కరెక్ట్ అవుతుంది తప్ప మన ఎకానమీ పరంగా మనం చూసాం అనుకోండి, మన ఎకానమీ రిలేటెడ్ గా మనం వరీ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడట్లేదు. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోని గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అంటే బడ్జెట్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ అనౌన్స్మెంట్స్ కూడా లేవు కదా, పాజిటివ్ గానే ఉన్నాయి. ఈవెన్ మన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ కన్జంప్షన్ కూడా మన కంట్రీలో పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా గ్లోబల్లీ ఏవైతే కొంత టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుందో దాంతోనే మన మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ మన మార్కెట్ లో ఎక్కువగా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాం. చూడాలి, కొంత మార్కెట్ లో స్టెబిలైజేషన్ కనుక కనపడింది అనుకోండి, అగైన్ ఎఫ్ఐఎస్ మన మార్కెట్ లోని తిరిగి బై సైడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ Q4 లోని కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా డీసెంట్ గా రావచ్చు అని చెప్పి కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో మార్కెట్ ఇంత కరెక్ట్ అయిన తర్వాత Q4 లో ఒకవేళ కంపెనీస్ దగ్గర నుంచి మంచి నెంబర్స్ కనుక వచ్చాయనుకోండి, అగైన్ మార్కెట్ లోని మనకి రికవరీ కనపడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మన మార్కెట్ లో ఈసారి రికవరీ అనేది వి షేప్ రికవరీ ఉండకపోవచ్చు. గ్రాడ్యువల్ గా కొంత మార్కెట్ లో వాలటాలిటీ కంటిన్యూ అవుతూ గ్రాడ్యువల్ గా అయితే మార్కెట్ మంచి రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. కానీ ప్రీవియస్ గా కోవిడ్ టైంలో అది ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చి ఉంటారో వాళ్ళు వి షేప్ రికవరీ మార్కెట్ లో చూస్తుంటారు కదా. ఈసారి వి షేప్ రికవరీ అనేది ఉండదు. ఇక్కడ నుంచి మార్కెట్ లో మూమెంటం అన్నది మన కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ ఆధారంగా ఉంటది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇటువంటి మార్కెట్ కండిషన్ లోని ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి, అండ్ ఎటువంటి సెక్టర్స్ లో ఆపర్చునిటీ ఉన్నది, ఎలాంటి స్టాక్స్ పైన ఫోకస్ చేయాలి, ఎలాంటి వేరియస్ టాపిక్స్ అయితే మన 1000 డైలీ మనీ షోలోని నేను కలిపి కవర్ చేయడం జరిగింది. ఒకవేళ డైలీ మనీ షో వీడియోని ఎవరైనా మిస్ అయినట్లయితే పాడ్కాస్ట్ రూపంలో ఉంటుంది, చాలా అంటే సింపుల్ డిస్కషన్ లా ఉంటుంది. ఒకసారి ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియోని చూసినట్లయితే ఇటువంటి టఫ్ మార్కెట్ కండిషన్ లోని మీకు ఆ వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ వీడియోని ఈరోజు డైలీ మనీ షోకి ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా ఒకసారి ఆ వీడియోని చూడండి. ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఈ మార్కెట్ టైంలోని ఎలా బిహేవ్ చేయాలన్న దానికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, నిన్న మన డైలీ మనీ షోలోని బోరోసిల్ రెన్యూబుల్స్ రిజల్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మీలో చాలా మంది వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటది. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. కానీ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనాతో పాటుగా అదర్ కంట్రీస్ నుంచి మన కంట్రీలోకి ఏదైతే సోలార్ గ్లాస్ ని చీప్ గా డంప్ చేస్తున్నారో దానిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. ఎందుకంటే మన లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్
ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి. సో దీని వలన బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. అండ్ అంతేకాకుండా దీని వలన నెక్స్ట్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా రికవర్ అవ్వచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. సో దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఈ రోజు సెషన్ లోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వచ్చాయి. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ Q3 లోని వీళ్ళ రియలైజేషన్ 42,000 గా ఉంటే అది ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 నాటికి 56,000 కి పెరుగుతుందని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా Q3 లోని వీళ్ళ ఇండియన్ మార్జిన్స్ 7% గా ఉంటే అది Q4 నాటికి 25 to 30% కి పెరుగుతాయని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 నాటికి 30% పైకే వీళ్ళ ఇండియన్ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవబోతున్నట్లుగా, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q3 కల్లా వీళ్ళ న్యూ కెపాసిటీస్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు విధించినటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీ వలన వీళ్ళ మార్జిన్స్ లోని ఒక్కసారి ఎంత జంప్ రాబోతుందో మీకే అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ విధించినటువంటి ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అయితే ఒక 2 years అయితే కంటిన్యూ అవుతుంది కదా. సో ఈ 2 years లోని మన ఇండియన్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీని వల్ల బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే దీని వల్ల బోరోసిల్ రెన్యూబుల్స్ బిగ్ బెనిఫిట్ పొందబోతుంది కాబట్టి ఇది బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే వీళ్ళ రిజల్ట్స్ బాగోకపోయినా కూడా ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఒకవేళ వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ మార్జిన్స్ లో గనక ఇంత ఇంప్రూవ్మెంట్ కనపడింది అనుకోండి, మనకి స్టాక్ లోని మంచి రన్అప్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టెస్లా మన ఇండియాలోని ప్లాంట్ సెటప్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్లు అయితే నడుస్తున్నాయి, కానీ అది ఇప్పటికీ కూడా ఫైనలైజ్ అవ్వలేదు. బట్ రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యుఎస్ విజిట్ జరిగింది కదా. ఈ విజిట్ లోని ఎలన్ మస్క్ అండ్ అలాగే నరేంద్ర మోడీ గారి మధ్యన కూడా చర్చలు జరిగినట్టున్నాయి. దీంతో టెస్లా అయితే మన ఇండియాలోని ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి అని చెప్పి ఇండియాలో హైరింగ్ అయితే మొదలు పెట్టినట్టుంది. దీనిలో భాగంగా లింక్డ్ఇన్ లోని వీళ్ళు ఇండియాలో 13 జాబ్స్ కోసం అయితే పోస్ట్ చేశారు. ఈ 13 జాబ్స్ లోను సర్వీస్ అడ్వైజర్ రోల్, పార్ట్స్ అడ్వైజర్ రోల్, సర్వీస్ టెక్నీషియన్ రోల్, సర్వీస్ మేనేజర్ రోల్, టెస్లా అడ్వైజర్ రోల్, స్టోర్ మేనేజర్ రోల్, వీటితో పాటు ఇంకా ఏ రోల్స్ ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ రోల్స్ అన్ని కూడా వీళ్ళు ముంబై లొకేషన్ లోనే హైర్ చేస్తున్నారు. సో టెస్లా యొక్క హైరింగ్ స్టార్ట్ అయిందంటే త్వరలోనే ఇండియాలోని టెస్లా ఆపరేషన్స్ కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ టెస్లా గనక ఇండియాలోని ఎంట్రీ ఇచ్చినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తున్నటువంటి మన ఇండియన్ ప్లేయర్స్ కి టెస్లా కూడా కొంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. కాకపోతే టెస్లా కొంత ప్రీమియం సెగ్మెంట్ లోకి వస్తుంది. సో మన ఇండియన్ కస్టమర్స్ ని ఏ విధంగా టెస్లా అట్రాక్ట్ చేస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ టెస్లా గనక ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని వీళ్ళ మోడల్స్ ని స్ట్రాంగ్ గా సేల్ చేయగలిసినట్లయితే అదర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి కొంతవరకు టెస్లా టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. అంటే మనం మాట్లాడుకోవాలంటే టాటా మోటార్స్ కావచ్చు, మహీంద్రా అండ్ మహీంద్రా కావచ్చు, కియా కావచ్చు, ఇటువంటి అందరు ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ కి కూడా టెస్లా కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇవన్నీ అజంప్షన్స్ మాత్రం వన్స్ టెస్లా ఇండియాలోకి ఎంటర్ అయినట్లయితే వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అదర్ ప్లేయర్స్ పైన ఎంత వరకు ఉంటుందన్నది మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి జెన్ టెక్నాలజీ స్టాక్ కరెక్ట్ అవుతుండడంతో చాలా మంది ఈ స్టాక్ ఏమైందని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ స్టాక్ హై ప్రైస్ నుంచి మనం చూసినట్లయితే 50% వరకు కూడా కరెక్ట్ అయింది. నో జెన్ టెక్నాలజీస్ ఒక నెంబర్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ కొంత ఓకేగా ఉన్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇటువంటి నెంబర్స్ వచ్చాయో దాంతోనే స్టాక్ లోని మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. నో జెన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లోని జెన్ టెక్నాలజీ స్టాక్ అయితే చాలా ఎక్కువగా ర్యాలీ అయింది కదా. నో వాల్యుయేషన్స్ ఇంత ఎక్స్పెన్సివ్ గా మారిన తర్వాత నెంబర్స్ కనుక మార్కెట్ ని డిసప్పాయింట్ చేసాయి అనుకోండి, దాంతో స్టాక్ లో ప్రెషర్ కనపడడం అన్నది కామన్. దీంతో పాటుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో మనం ఫాల్ చూస్తున్నాం కదా. సో ఇటువంటి సివియర్ సెల్ ఆఫ్ టైమ్ లోని నెంబర్స్ ఇలా వచ్చాయి కాబట్టి స్టాక్ లో మరికొంత ప్రెషర్ అయితే యాడ్ అయింది. నో ఈ రిజల్ట్స్ తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ కూడా మీడియాకి వచ్చి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. వీళ్ళు రీసెంట్ గా QIP ద్వారా ఫండ్ రైజ్ చేశారు కదా. ఈ రైజ్ చేసినటువంటి ఫండ్ ని వీళ్ళ ఎక్విజిషన్ రిలేటెడ్ గా, వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ రిలేటెడ్ గా యూజ్ చేస్తామని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 కి వీళ్ళు 900 crores రెవెన్యూ గైడెన్స్ ఇవ్వడం జరిగింది కదా. ఆ గైడెన్స్ కి అయితే స్టిల్ మేనేజ్మెంట్ అయితే స్టిక్ అయి ఉన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ 3 years లోను 50% CAGR చెప్పిన వీళ్ళ టాప్ లైన్ లోని గ్రోత్ డెలివర్ చేస్తామని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 కి ఆల్రెడీ వీళ్ళ 800 crores వర్త్ ఆర్డర్స్ ని కూడా ఫైనలైజ్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. నో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చినా కూడా మార్కెట్ లో కనపడుతున్నటువంటి ప్రెషర్ తోని వీళ్ళ నెంబర్స్ కూడా వీక్ గా పోస్ట్ చేసేసరికి స్టాక్ లో ప్రెషర్ అయితే ఆగలేదు. అండ్ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ దగ్గర ప్రెసెంట్ ఆర్డర్ బుక్ అయితే బాగానే ఉన్నది. మేబీ వీళ్ళ ఆర్డర్ డెలివరీస్ ఏమైనా డిలే అయ్యేమో, దాంతోనే ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే కొంత వీక్ గా వచ్చి ఉండొచ్చు. చూడాలి నెక్స్ట్ క్వార్టర్ అంటే మేనేజ్మెంట్ అయితే పాజిటివ్ గా కామెంటరీ ఇస్తుంది కదా. నెక్స్ట్ క్వార్టర్ లో ఒకవేళ నెంబర్స్ లో రికవరీ కనపడింది అనుకోండి, అగైన్ స్టాక్ లో అయితే మనకి రికవరీ కనపడచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇటువంటి వీక్ మార్కెట్ కండిషన్ లో వచ్చినటువంటి నెంబర్స్ వల్లనే స్టాక్ లోని ఇంతలా ప్రెషర్ క్రియేట్ అవుతున్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ PLA స్కీమ్ లోనైతే సెలెక్ట్ అయ్యారు కదా. దీనిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ లిమిటెడ్ వాళ్ళతోని 10 GW
గిగావాట్ అవర్ కెపాసిటీ రిలేటెడ్ గా అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. నో ఈ పిఎల్ఐ స్కీమ్ లోని 10 గిగావాట్ ఏసీసీ కెపాసిటీ రిలేటెడ్ గా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు కదా, దీనికి గాను వీళ్ళు 18,100 crores వరకు ఇన్సెంటివ్ రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ఈ పిఎల్ఐ స్కీమ్ లో భాగంగా వీళ్ళు అగ్రిమెంట్ కూడా సైన్ చేసేసారు అండ్ దీనికి గాను వీళ్ళకి ఇన్సెంటివ్ కూడా లభించబోతుంది. కాబట్టి ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ కెపాసిటీస్ అయితే మన కంట్రీలోని స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఫోకస్ చేస్తుంది. సో దీనిలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి ఈ సెక్టర్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో దాన్ని గనక క్యాటర్ చేయగలిసినట్లయితే అది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. అండ్ దీంతో పాటు ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బెవరేజ్ బ్రాండ్ క్యాంపా ఉన్నది కదా, ఈ బ్రాండ్ ని వీళ్ళు యూఏఈ మార్కెట్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గానే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ బ్రాండ్ ని ఇప్పుడు అఫీషియల్ గా వీళ్ళు యూఏఈ మార్కెట్ లోనైతే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ బెవరేజెస్ బ్రాండ్ ని యూఏఈ మార్కెట్ లో కూడా తీసుకువెళ్ళడం ద్వారా యూఏఈ మార్కెట్ లోని బెవరేజెస్ రిలేటెడ్ ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని అయితే క్యాటర్ చేయడానికి వీళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా వీళ్ళ సేల్స్ బాగా పెరిగాయి అనుకోండి, దానివల్ల రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ గ్రో అవుతాయి. అండ్ ఇది మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సమ్మర్ వస్తుందంటే సిటీస్ లోని వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది కదా. లాస్ట్ ఇయర్ లోని బెంగళూరు, ఢిల్లీ లాంటి సిటీస్ లోని వాటర్ ప్రాబ్లం ఎంతలా ఉన్నదన్నది మనం క్లియర్ గా చూసాం. సో ఈసారి కూడా ఫిబ్రవరి మంత్ లోని ఎండలు ఆల్రెడీ బాగానే స్టార్ట్ అయిపోవడంతో కర్ణాటక గవర్నమెంట్ అయితే ముందుగానే రెస్పాండ్ అయ్యి బెంగళూరులో సమ్మర్ లో వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు గాను ఇప్పటి నుంచే బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డ్రింకింగ్ వాటర్ ని నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ కి యూజ్ చేయకూడదని చెప్పి ఒక రూల్ ని పాస్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే డ్రింకింగ్ వాటర్ ని నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా గానీ యూజ్ చేశారనుకోండి, అటువంటి వారిపైన 5,000 రూపీస్ వరకు పెనాల్టీస్ వేస్తామని చెప్పి బెంగళూరు వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డు వాళ్ళైతే అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఇది బెంగళూరు, ఢిల్లీ లాంటి సిటీస్ కే పరిమితం కాదు. ఇలాగే ఎండలు పెరిగిపోతున్నాయి అనుకోండి, మన కంట్రీలోని వాటర్ ప్రాబ్లం అన్నది పెరగడం చాలా కామన్. అంటే అదర్ సిటీస్ కి కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వేరే స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఈ వాటర్ ప్రాబ్లం ని అడ్రస్ చేయడానికి అని చెప్పి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి సెటప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ స్పెండింగ్ కనుక బాగా పెరిగింది అనుకోండి, దాని వలన వాటర్ ట్రీట్మెంట్ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ వాటెక్, వాబాగ్ తో పాటు అదర్ కంపెనీస్ అన్నిటికీ ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈసారి సమ్మర్ రిలేటెడ్ గా లాస్ట్ వీక్ లోని వన్ ఆఫ్ ది డైలీ మనీ షోలోని ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈసారి సమ్మర్ ఎలా ఉండబోతుంది, ఏ కంపెనీస్ దీని వల్ల లాభపడబోతున్నాయి అన్నది లాస్ట్ వీక్ లో మన థర్స్డే రోజు డైలీ మనీ షోలోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ చాలా మంది ఇష్యూ వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు, కానీ అప్పుడు మాట్లాడి కన్నా కూడా ముందుగానే మీతో షేర్ చేసినట్లయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ముందుగానే మా వంతు ప్రయత్నం చేసి మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాం. సో ఇలా ముందుగానే షేర్ చేయడం మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళతోని గూగుల్ వాళ్ళు రేడింగ్టన్ త్రూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా గూగుల్ అండ్ జగిల్ వీళ్ళిద్దరూ కలిపి ఎంప్లాయ్ బెనిఫిట్ సొల్యూషన్స్ ని క్రియేట్ చేయబోతున్నట్టుగా అండ్ దీన్ని జగిల్ వాళ్ళ కార్పొరేట్ క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ 5 years పీరియడ్ కి గాను ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు సైన్ చేశారు. సో దీనిలో భాగంగా వీళ్ళు క్రియేట్ చేసేటువంటి ఈ ఎంప్లాయ్ బెనిఫిట్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జగిల్ కార్పొరేట్ క్లయింట్స్ నుంచి మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకోండి, అది జగిల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ ఈ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి యూఎస్ క్లయింట్స్ దగ్గర నుంచి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వస్తుంటాయి కదా. సో యూఎస్ క్లయింట్స్ నుంచి వీళ్ళకి కంటిన్యూస్ గా ఇలా ఆర్డర్స్ వస్తుండడం అండ్ వీళ్ళు యూఎస్ కి సప్లై చేయడం ఇదైతే వీళ్ళకి ఉన్నటువంటి కంటిన్యూస్ ప్రొసీజర్. నో యూఎస్ కి ఇలా సప్లై చేసి అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి యూఎస్ కి సప్లై చేయాలంటే టైం ఎక్కువ పట్టడం, ఇటువంటి వేరియస్ థింగ్స్ ఉన్నాయి కదా, లాజిస్టిక్ కాస్ట్ పడుతుంది, ఇలాంటి వేరియస్ థింగ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నిటిని కూడా రెడ్యూస్ చేసుకునేందుకు గాను ఇప్పుడు యూఎస్ లోనే వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయడానికి ఆప్షన్స్ చూస్తున్నట్లుగా ఈ రోజు గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో యూఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడం ద్వారా అక్కడ లోకల్ క్లయింట్స్ కి వీళ్ళ అవైలబిలిటీ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా యూఎస్ మార్కెట్ లో ఏదైతే ఆపర్చునిటీ పెరుగుతున్నదో దాన్ని గ్రాప్ చేయడానికి వీళ్ళకి మరింత ఈజీ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా యూఎస్ లోని వీళ్ళు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడం ద్వారా అడిషనల్ గా బెనిఫిట్ గనక పొందగలిసినట్లయితే అది లాంగ్ టర్మ్ లోని గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వీళ్ళ రోనిన్ మోడల్ వెహికల్ ఏదైతే ఉన్నదో ఈ మోడల్ వెహికల్ లోని న్యూ వేరియంట్ అయితే అన్వీల్ చేయడం జరిగింది. ఈ న్యూ మోడల్ ఏదైతే ఉందో ఇది 2 కలర్స్ లో వస్తుందని అండ్ దీనిలోని మిడ్ రేంజ్ వేరియంట్ కి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 1.59 lakhs. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ రోనిన్ మోడల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒకవేళ మార్కెట్ లోని మంచి డిమాండ్ కనపడి ఈ సేల్స్ గానీ బాగా పెరిగాయి అనుకోండి, దానివల్ల టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళ
రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ BHEL వాళ్ళ పైన డ్యూకాన్ టెక్నాలజీ INC వాళ్ళు అండ్ అలాగే డ్యూకాన్ ఇన్ఫ్రా టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ కూడా మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లోని ఆర్బిట్రేషన్ ఫైల్ చేయడం జరిగింది. దగ్గరగా వీళ్ళు ఎంత ఆర్బిట్రేషన్ ఫైల్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళపైన క్లెయిమ్ చేసినటువంటి ఆర్బిట్రేషన్ ని BHEL కూడా డిఫెండ్ చేస్తున్నట్లుగా BHEL వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఈ ఇష్యూ దేనికన్నది వీళ్ళు ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కానీ చూడాలి ఇష్యూలోని BHEL సైడ్ పాజిటివ్ గా వెర్డిక్ట్ వస్తుందా లేదా ఏమవుతుంది అన్నది చూడాలి. ఒకవేళ ఈ కంపెనీస్ BHEL కి అగైనెస్ట్ ఏదైతే ఆర్బిట్రేషన్ ఫైల్ చేసాయో దానికి అంటే ఆ కంపెనీస్ కి పాజిటివ్ గా కనుక తీర్పు వచ్చింది అనుకోండి, అది మనం BHEL రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన కంట్రీలోని డేటా సెంటర్ థీమ్ లోని చాలా స్ట్రాంగ్ బస్ కనపడుతున్నది కదా. దీంతో ఈ థీమ్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ థీమ్ లో సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అనంతరాజ్ వాళ్ళు CSC డేటా సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తో పాటు ప్రైవేట్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కి వీళ్ళు కో-లొకేటెడ్ డేటా సెంటర్ సర్వీసెస్ తో పాటుగా క్లౌడ్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ఈ రెండు కంపెనీస్ కూడా ప్రయత్నిస్తున్నాయి. సో ఇది అనంతరాజ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డ్యామ్, బ్రిడ్జెస్ అండ్ అలాగే టనెల్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసేటువంటి పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు మహారాష్ట్ర కృష్ణా వ్యాలీ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని ఇక్కడ మీకు స్క్రీన్ లో కనపడుతున్నటువంటి టనెల్ కి వీళ్ళు పైప్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1090 crores. దీన్ని వీళ్ళు 36 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్, కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళు రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు బెంగళూరులోని ఒక అడిషనల్ యూనిట్ ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ యూనిట్ లోని వీళ్ళు సిస్టమ్ ఇంటిగ్రేషన్, కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ యూనిట్ లోని కమర్షియల్ ఆపరేషన్స్ అన్నవి 2025 మార్చ్ లోని స్టార్ట్ అవబోతున్నాయి. దీంతో పాటుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళు అప్రాక్సిమేట్లీ 24 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ లోని ఏ క్లయింట్ దగ్గర నుంచి ఎంత ఆర్డర్ వచ్చింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ లోని కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ రిలేటెడ్ ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో దాన్ని క్యాటర్ చేసేందుకు వీళ్ళు న్యూ యూనిట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి అది వీళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ కూడా విన్ అవుతున్నారు. కాబట్టి దాంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.